ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నకిలీ డాక్టర్ల ఒక హవా కావచ్చు లేకపోతే భయాందోళన కావచ్చు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నకిలీ డాక్టర్ల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి కావచ్చు, మిగతా సంస్థల నుంచి కావచ్చు. కానీ ఎక్కడా కూడా అరికట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా దాదాపు ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చేసిన దాడుల్లోన అనేక మంది నకిలీ డాక్టర్లు బయటపడ్డారంటున్నారు. ఏ విధంగా వీళ్ళని నకిలీ డాక్టర్లుగా గుర్తించారు మనం తెలుసుకుందాం. మన ముందు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఇప్పుడు ఎంతమంది డాక్టర్లు మీరు నకిలీ డాక్టర్లుగా గుర్తించారు? యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఎంసీ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54. సో 34 ఎంత క్లియర్ చెప్తుందంటే, ఎంబీబీఎస్ అంటే మోడర్న్ మెడిసిన్ డిగ్రీ, ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, లోకల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ 34 చెప్తుంది. సో ఎన్ఎంసీ 54 ఏం చెప్తుందంటే, వీ కెన్ అపాయింట్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్, ఒక విజిలెన్స్ ఆఫీసర్ మనం అపాయింట్ చేసుకొని అతనితోని మనం రైడ్స్ అంటే తనిఖీలు చేసి అక్కడ ఉన్న ఎవిడెన్స్లు అంటే క్వాక్స్ ఎవరైతే నకిలీ వైద్యులు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్, వాళ్ళు ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన, ప్రిస్క్రిప్షన్ చేసిన తర్వాత ఆ క్లినిక్ ఫొటోస్ కానీ అడ్మిట్ చేసినటువంటి ఫొటోస్ అవన్నీ తీసుకొని మనం వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 34, 54 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్ అని చెప్పేసి ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగానే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అనేటువంటి, తెలంగాణనే కాదు ఎన్ని స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పేసి మేము దాని ప్రకారంగానే యొక్క రైట్స్ తర్వాత యాక్ట్ ప్రకారం వారిపైన నకిలీ వైద్యులపైన యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ దాడుల్లో ఎంతమందిని మీరు గుర్తించారు? ఎంతమందిని ఇప్పటికీ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా ఏంటంటే యాంటీ క్వాకరీ కమిటీస్ ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్, ఇప్పుడు దాదాపు 13 ఎలక్టెడ్ మెంబర్స్, 12 నామినేట్ మెంబర్స్తో పాటుగా అన్ని జిల్లాల లోపల మేము యాంటీ క్వాకరీ లీగల్ కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ లోపల, వరంగల్లో 4 to 5 ఎవరైతే మన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉమ్మడి జిల్లాల లోపల 10 జిల్లాల లోపల 10 యాంటీ క్వాకరీ కమిటీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. సో డైలీ మనము యాంటీ క్వాకరీ మెంబర్స్ ఎవరైతే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లోకల్ లోపల, నిన్న కరీంనగర్ లోపల, హుస్నాబాద్లో కావచ్చు, వరంగల్ లోపల కానీ, హైదరాబాద్ లోపల లాస్ట్ 2 days హఫీజ్పేటలో కానీ ఇట్లా మన యాంటీక్వాకరీ డాక్టర్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ మెంబర్స్ వెళ్ళి అక్కడ రైడ్ చేసి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 50 పైగా ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, 30 పై ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి. ఎక్కడెక్కడ ఈ దాడులు చేస్తారు మీరు? అన్ని జిల్లాల లోపల అండి, తెలంగాణ లోపల ఆల్ డిస్ట్రిక్ట్స్ లోపల, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో నిన్న హఫీజ్పేట పోతే హఫీజ్పేటలో దాదాపు ఒక గల్లీలో 50 క్వాక్స్ క్లినిక్స్ ఉన్నాయి. వాళ్ళు మేము పోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ఐవి ఇంజెక్షన్లు ఇస్తూ ఉన్నారు, పేషెంట్స్కి అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ ఇట్లాంటి ప్రొసీజర్లు చేస్తూ ఉన్నారు. సో ఏదైనా మెయిన్గా నకిలీ వైద్య వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో నిర్మూలించే అధికారులు టీఎస్ఎంస్ ఉన్నాయి కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క దాడులనే చేస్తా ఉన్నాం. సో మెయిన్గా ఏంటంటే మినిమం నకిలీ వైద్యులు చాలా రకాలు ఉన్నారు. ఎట్లాంటి ఎలా గుర్తిస్తారు మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు నకిలీ డాక్టర్లు అనేది ఎలా గుర్తింపు చేస్తారు? మేము క్లియర్గా చెప్పాను, ఎన్ఎంసీ యాక్ట్ ఏంటంటే 34 ప్రకారం ఏంటంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలంటే, ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాయాలన్నా కూడా, ప్రిస్క్రిప్షన్ చేయాలన్నా కూడా క్వాలిఫైడ్ డాక్టర్ మాత్రం అధికారులు ఉన్నాయి. ఎందుకంటే పారాసిటమాల్కి మనం దాని మెకానిజం యాక్షన్ ఏంది, దాని డ్రగ్ డోసేజ్ ఏంది, అది బాడీ లోపల ఏ రకంగా పనిచేస్తున్నది క్వాలిఫైడ్ డాక్టర్కి ఐడియా ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క కమిటీస్ ప్రకారం ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికి 50 పైగా డిగ్రీ ఉండాలి, అయితే మీ దగ్గర ఎన్రోల్ అయి ఉండాలి. అదే ఇప్పుడు డిగ్రీ ఉందంటేనే ఎన్రోల్ అయినట్టు. ఎంబీబీఎస్ డిగ్రీ ఉందంటే డెఫినెట్గా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ ఎన్ఎంసీ లోపల ఎన్రోల్ అయిన వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయాలని ఎన్ఎంసీ 34 చెప్తా ఉంది. ఓకే. సో 54 ప్రకారం ఏంటంటే విజిలెన్స్ ఆఫీసర్ కావచ్చు, లోకల్ యాంటీ క్వాకరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని వీళ్ళు రైడ్ చేసేసి, సో అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్ లేకపోతే కనుక వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసే అధికారులు టీఎస్ఎంసీకి, లోకల్ మెడికల్ కౌన్సిల్కి ఇచ్చారు కాబట్టి యాక్ట్ ప్రకారంగా ఆ పవర్స్ ప్రకారంగా టీఎస్ఎంసీ పనిచేస్తుంది. ఎలా ఏమేమి చేస్తున్నారండి వీళ్ళు అసలు అక్కడ? అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని. అట్లా నకిలీ వైద్యులు రీసెంట్గానే మనం చాలా ఏళ్ళ నుంచి కాదు, రీసెంట్గా లాస్ట్ 10 days బ్యాక్ వర్ధనపేటలో ఒక ఆర్ఎంపీ, ఒక క్వాక్ గంట లోపల 7 injections ఇస్తే అతను అక్కడ కార్డియాక్ అరెస్ట్ అయిపోయి చనిపోయినాడు. మంచిర్యాల లోపల ఒక పాప 10 years పాప ఇట్లానే స్టిరాయిడ్స్ ఇవన్నీ ఇస్తే ఆమె కార్డియాక్ అరెస్ట్ అయింది. ఖమ్మం లోపల క్వాక్ ఏం చేశారు, సుంతి చేస్తాం కదా అది, సో అది చేసేసి కంప్లీట్ మర్మాంగానే కంప్లీట్ కట్ చేశాడు. సో ఇట్లా అడ్వాన్స్మెంట్ ఈ నెల రూపంలో మనకి ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మెయిన్గా ద గ్లోబల్ థ్రెట్ ఏంటంటే వాళ్ళు ఇష్టమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ, హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇస్తూ, స్టిరాయిడ్స్ ఇస్తూ, ప్రొసీజర్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. సర్జరీస్, అబార్షన్స్, తర్వాత డెలివరీలు చేయడం కానీ, తర్వాత వాళ్ళకి ఏదైనా డైరెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మెరోపినామ్ లాంటి ఐవీ యాంటీబయాటిక్స్, హయ్యర్ యాంటీబయాటిక్ ఇస్తున్నారు. సో 2050 ఇప్పుడు మెయిన్ గ్లోబల్ థ్రెట్ ఏంటంటే భవిష్యత్ తరాలకు యాంటీబయాటిక్స్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి, యాంటీమైక్రో రెసిస్టెన్స్. COVID-19 పాండమిక్ అంటే పెద్ద పాండమిక్ అది వస్తే ఏంటంటే మనకు యాంటీబయాటిక్స్ దొరకవు ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెరిఫరల్ హయ్యర్ ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చేసి యాంటీబయాటిక్ పనిచేయడం స్థితికి తీసుకొచ్చారు.
దీనిలో మేజర్ పార్ట్ వహించింది క్వాక్స్. నకిలీ వైద్యులు ఇష్టం ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా మనకు గ్లోబల్ థ్రెడ్ వచ్చింది. మన భవిష్యత్తు వాళ్ళకి యాంటీబయాటిక్స్ రానటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా నకిలీ వైద్య వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించే విధంగా టీఎస్ఎంసీ యాజ్ ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం పనిచేస్తుంది. సో ప్రభుత్వం కూడా పురుషాలు సహకరించాలి. ప్రభుత్వాలు ఏం చేయాలి, డెఫినెట్గా గవర్నమెంమెంట్ కొత్త మెడికల్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ డాక్టర్ల సంఖ్య పెరిగింది. సో మెయిన్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ను స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాల లోపల క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. అక్కడ ఏంది, అక్కడ అసలు క్వాక్స్ లేరు. ఎందుకంటే 24/7 నెంబర్ ఆఫ్ పిఎస్సీల సంఖ్య అక్కడ ఎక్కువ ఉన్నది. మన దగ్గర 20% ఎబో పిఎస్సీల సంఖ్య తక్కువ ఉన్నది, 40% ఎబో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సంఖ్య తక్కువ ఉన్నది. సో మనం ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ప్రజలు కూడా ఆలోచించి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళండి. మీ పిఎస్సీ డాక్టర్ దగ్గర ఇప్పుడు కొత్త మెడికల్ ఏంది, ములుగు లాంటి పెరిఫెరల్ కూడా కొత్త మెడికల్ వచ్చాయి. ఇక్కడ ఆల్ స్పెషాలిటీస్ అందుబాటులో ఉంటాయి. సో అక్కడ వెళ్ళి వైద్యాన్ని తీసుకునే తప్ప నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడ్వర్స్ ఈవెంట్స్ వచ్చేసి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇట్లా వస్తున్నాయి కాబట్టి సో ప్రజలందరూ కూడా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు వైద్యం చేయించుకోవాలని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాగా శ్రీనివాస్ గారు, ఇప్పుడు వీళ్ళని గుర్తించారు, ఒక 50 మంది వరకు మీరు చెప్తున్నారు నిన్న చేసిన దాడుల్లోనే. వీళ్ళపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఏంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏ విధంగా? డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ మెడికల్ ప్రాక్టీషన్ యాక్ట్ ఉన్నది, తర్వాత ఎన్ఎంసీ యాక్ట్ ఉన్నది. ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్. ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారంగా క్లియర్ చెప్తాం. దాని ప్రకారంగానే 5434 ప్రకారంగానే లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అవుతా ఉన్నాయి. రీసెంట్గా హైదరాబాద్ లోపల బోరబండ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 నకిలీ డాక్టర్లను వాళ్ళు రిమాండ్కి పంపించారు. వాళ్ళు ఆల్రెడీ చెంచల్లో జైలుకి వెళ్ళారు, ఇంతవరకు వాళ్ళకి బెయిల్ రాలేదు. సో డెఫినెట్గా ఏంటంటే నకిలీ వైద్యులు ఇప్పటి నుంచి ఆలోచన చేయాలి. వాళ్ళు ఇప్పుడు చేసింది అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. కొత్త మెడికల్ వచ్చేసాయి, సంవత్సరానికి 8,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తూ ఉన్నారు. నకిలీ వైద్యులు అవసరం మనకు లేదు ఇంకా. సో కాబట్టి ఏంటంటే నకిలీ వైద్యులు కూడా వాళ్ళు ఆలోచించి అన్ని క్లినిక్ క్లోజ్ చేసుకోండి, చేసేసి ప్రజలు కూడా కరెక్ట్గా మీరు వాళ్ళు ఆలోచన చేసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు వైద్యాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఇలా ఇప్పుడు ఈ నిన్న పట్టుకున్న దాడుల్లోన వీళ్ళని ఏం చేశారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? డెఫినెట్గా ఇప్పుడు మీరు ఆఫీస్పేట పోతుందంటే అక్కడ బస్సు దవాఖాన ఉన్నది, గవర్నమెంట్ బస్సు దవాఖాన ఉన్నది, జిహెచ్ఎంసీ పరిధిలో. దాని మొత్తం చుట్టుపక్కల 50 క్లినిక్స్ ఉన్నాయి నకిలీ వైద్యులే. ఇప్పుడు ఈ దాడులు చేసిన ఏం చేస్తాను, వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేశారు ఇప్పుడు? డెఫినెట్గా ఇప్పుడు మేము చెప్పిన కదా దాదాపు 30 మంది పై ఎఫ్ఐఆర్ బుక్ అయ్యాయి. సో యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్గా పంపిస్తారు. రిమాండ్ పంపించిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి. లీగల్ చేశారు ఇప్పుడు కంప్లీట్ స్టాపే. తర్వాత లోకల్ డిఎంహెచ్ఓ ఎవరైతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ సీజ్ చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ మేము అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేసినామో ఆ కాపీని మేము డిఎంహెచ్ఓ ఆఫీస్ పంపిస్తున్నాం. కాబట్టి డిఎంహెచ్ఓస్ కూడా క్లినిక్స్ని ఇప్పుడు రీసెంట్గా కేపీహెచ్బీ కాలనీలో ఒక స్కిన్ క్లినిక్ క్లోజ్ చేశారు. అట్లా డిఎంహెచ్ఓస్కి మేము ఎఫ్ఐఆర్ కావాలి వాళ్ళు పంపిస్తున్నాం. వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళు సీజ్ చేసే అధికారం డిఎంహెచ్ఓస్కి ఉంటుంది. సో డిఎంహెచ్ఓస్, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్, తర్వాత డక్కన్లో అథారిటీ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సో డీసీఏ, ఫార్మసీ కౌన్సిల్ వీళ్ళందరూ కలిసి డెఫినెట్గా ప్రజారోగ్య వ్యవస్థను పెంపొందించడానికి ప్రజారోగ్యం దృష్టినే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యులపైన యాక్షన్ తీసుకుంటుంది. సో కాబట్టి ప్రభుత్వము ప్రజలు సహకరించి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మీరు వైద్యం చేయించుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అని పెట్టుకుంటాడు, పక్కన ఎంబీబీఎస్ అని తగిలిస్తాడు, ఇంకోటి ఏదో పెడుతున్నాడు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారండి? డెఫినెట్గా ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మెడికల్ రిజిస్ట్రీ ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు మీకు అనుమానం ఉంటే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టవచ్చు. మీరు ఎంబీబీఎస్ అని బోర్డు ఉంటే కనుక దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం టీఎస్ఎంసీ లోపల. ఆ నెంబర్ లోపల మీరు కొట్టి టీఎస్ఎంసీ వెబ్సైట్కి వెళ్ళి మీరు దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే నకిలీగా కాదు తెలుస్తుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ అని బోర్డు ఉందంటే మోస్ట్లీ 99% వాళ్ళు కరెక్ట్ మోడర్న్ మెడిసిన్ క్వాలిఫైడ్ డాక్టరే ఉంటారు. అంటే నకిలీ వైద్యులు కూడా చాలా రకాలు ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ లేకుండా 7th and 10th క్లాస్ చదవకుండా కొన్ని రోజుల పాటు ఒక మోడర్న్ మెడిసిన్ డాక్టర్ పనిచేసి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో కూడా వాళ్ళు డాక్టర్గా చలామణి అవుతున్నారు. అదే ఒక రకమైన క్వాక్. తర్వాత ఆయుష్ అంటే ఏంది, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ చేసినటువంటి వాళ్ళు క్రాస్పది చేయడం, వాళ్ళు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడం అనేటువంటి రెండవ రకమైన క్వాక్. ఇంకా 3వ రకం ఏంటంటే మీరు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ చేసుకొని ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ కాకుండా డైరెక్ట్ ఎండి బోర్డులు పెట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రకమైన క్వాక్ ఏంటంటే ఒక ఆయన అసలు మినిమం క్వాలిఫికేషన్ లేకుండా కార్పొరేట్ పేరు హాస్పిటల్ పేరు చెప్పాను నేను, అక్కడ ఐసీయూ లోపల ఎంబీబీఎస్, ఎండి, ఎనస్థీషియా, డిఏ, క్రిటికల్ కేర్ మెడిసిన్ అని చెప్పేసి పెట్టుకున్నాడు, ప్రాక్టీస్ చేసి అక్కడ డాక్టర్ని ఫూల్ చేశాడు. సో ఆయన పైన కూడా మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. వారిపైన కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. సో నకిలీ వైద్యులు పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలి. ఎన్ని రోజులు మీరు చేసినారు, అయిపోయింది. ఇప్పటి నుంచి టీఎస్ఎంసీ కావచ్చు, డక్కన్ అథారిటీ కానీ, ప్రభుత్వాలు కావచ్చు, అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో పూర్తి స్థాయిలో ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మేము చేస్తాం. కాబట్టి మీరు బంద్ చేసుకొని మీ క్లినిక్లు క్వాక్ క్లినిక్లు వాలంటరీగా బంద్ చేయాలని చెప్పేసి కూడా మేము వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, ఎన్ని రోజులు ఈ దాడులు మీరు కొనసాగిస్తారు? తెలంగాణ ఇది ఇనిషియేషన్, ఇది ఇనిషియేషన్, ఇది మొదలైంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ఓకే, ఇట్ ఈస్ ఆటోనమస్ బాడీస్, మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఫార్మసీ కౌన్సిల్ కానీ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఏవైతున్నాయో
ఇవన్నీ ఆటోనామస్ బాడీస్. మేము తెలంగాణ స్టేట్ మెడికల్ ఎన్ఎంసీ కింద ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. మాకు ఆదేశాలు అవసరం లేదు. ఇది ఆటోనామస్ బాడీ కాబట్టి వారిపైన యాక్షన్ తీసుకునే అధికారాలు ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొదలైంది. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా భవిష్యత్తులో మెడికల్ కౌన్సిల్ ఉన్నన్ని రోజులు ఈ నకిలీ వైద్యుల పైన డెఫినెట్గా మేము యాక్షన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న దాడులు కంటిన్యూ అవుతాయి. మరోవైపు ఈ నకిలీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రాక్టీస్ ఆఫ్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఈ నిరంతరం జరిగే ప్రక్రియలో ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, వాళ్ళ నకిలీ ప్రాక్టీస్ను స్టాప్ చేస్తామనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేస్తుంది.